ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని ఆదరించి ఆదుకొని ఆయన ప్రేమలో నడిపిస్తూ దివ్యమైన వర్తమానాలు వింటూ దేవుని ఒక వాక్యానికి అనుగుణంగా దేవుని ప్రేమను పంచుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మిమ్మలను సిద్ధపరిచి బలపరచునుగాక. చదువుబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలనని పౌలు చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. ఏ విధంగా ఆయన బలపరిచాడు, ఏ విధమైన పరిస్థితుల నుంచి తీసుకుని వచ్చాడు అని మనం చూసినట్లయితే కొన్ని విషయాలు, చాలా విషయాలు కనపడతాయి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను అంటాడు. కనుక ఇన్ని విషయాల్లో ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి ఆయన చేయగలుగుతూ ఉన్నాడని అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. కీర్తనకాడు అంటున్నాడు కదా, 94:18 నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. చాలాసార్లు మనం అనుకుంటాం, పడిపోయానండి, అయ్యో జారిపోయానండి, అయ్యో దగా పడిపోయానండి, అయ్యో మోసపోయానండి అని అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఎక్కడ మోసపోయామో అక్కడే మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటాం. ఎక్కడ పడిపోయామో అక్కడి నుంచే మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటాం. ఎక్కడ కూలిపోయామో అక్కడి నుంచే మళ్ళీ లెగుస్తూ ఉంటుంటాం. ఎక్కడ బలహీనపడ్డామో అక్కడి నుంచే మళ్ళీ తిరిగి ఆయన బలపరుస్తూ ఉంటాడు. అంటాడు కీర్తనకాడు, కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నేను కాలు జారిందని అనుకున్నాను, కానీ నీ కృప నన్ను బలపరిచింది. కనుక బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనని పౌలు చెప్పినట్లుగా ఆయన బలము, ఆయన కృప మనల్ని బలపరుస్తూ ఉన్నది. కనుక యెషయా అంటాడు కదా 30:2 నోటి మాట విచారణ చేయక పరోబలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. పరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఎక్కడికి వెళ్తున్నారు బలపడడానికి? పరో దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ వెళ్తే పరో కలుగు బలము నీకు అవమానకరం అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన కృప కలిగిన వాడు, కృపామయుడు. దేవుని యొక్క సన్నిధానంలో యెహోవా చెంతకు మనం చేరినట్లయితే బలపడతాము. ఆ విషయం మానేసి పరువు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. మనల్ని పరువు బలమును బలపరుస్తాడని ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ అది పరువు వలన కలుగు బలము మీకు అవమానకరమగును అంటాడు. కనుక ఆ అవమానకరమైనటువంటి దగ్గరికి వెళ్ళవద్దు. వాళ్ళంటాడు కదా మళ్ళీ ఫిబ్రవరి 12:12 కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరిచేవాడు ఆయనే. కనుక ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన మనలను సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును మనలను బలపరిచి మరియు కుంటి కాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేయుడి. సరళం చేసుకుని ఏ విధంగా పెరుగుతుందో అది కూడా సరళం చేయటానికి దేవుడు మనతో ఉన్నాడు. కనుక సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, పూజానీయుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు మన పక్షమున ఉండగా విరోధి మనకి ఎవ్వరు ఏమీ చేయలేరు. కనుక ఆయనతో మనం ఉందాం, ఆయనలో మనం ఉందాం, ఆయన కార్యాలు చేసేవారుగా ఉందాం, ఆయన కృపను వెంబడించేవారుగా ఉందాం. కనుక ఆ కృపా బాహుళ్యాన్ని బట్టి దేవుడు మనల్ని అందరినీ ఆదరించి బలపరిచి ఆయన కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
గాయం రాజ్కుమార్ గారిని, అలాగే తన భార్య సునీత గారిని, బిడ్డలందరినీ కూడా దేవుడు కాపాడి ఆయన కృపలో భద్రపరిచేటట్లు, ఆయన బలపడి దేవుని కృపలో ముందుకు సాగడానికి దేవుడు ఆయనకి తోడై ఉండేటట్లు ప్రార్థించేద్దాం. అప్పుడు నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన సహవాసంలో ఉంచుతూ నడిపించిన దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మలను మా కుటుంబాన్ని కూడా క్షేమంగా కాపాడడానికి దేవుడు సహాయం చేసేటట్లు ప్రార్థించేద్దాం మా బిడ్డల కొరకు. అలాగే పిల్లి రాజు గారు మరి ప్రయాణమై మరి ఇండియా నుంచి వస్తూ ఉన్నారు. ఆయన ప్రయాణం అంతట్లో కూడా క్షేమకరమైన ప్రయాణం మరి వచ్చేటట్లుగా ప్రార్థన చేద్దాం. మరి నిన్న ముదిరాజు గారు మరి ఇండియాకి ప్రయాణమై వెళ్తున్నారని చెప్పారు పాస్టర్ గారు. ఆ ప్రయాణం కూడా దేవుడు సహాయం చేసి ఆ కాలంలో వెళ్ళి మరి వారి యొక్క కుటుంబంలో జరిగిన సంఘటన బట్టి ఆ యొక్క ఓదార్పులో పాల్గొనడానికి దేవుడు సహాయం చేసేటట్లు ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కరుణామయుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా, మేము ఎప్పుడు బలహీనమే అప్పుడే బలపరచబడగలుగుతాం, అప్పుడే బలవంతులము నాయన. నీ కృప చేత మేము బలవంతులం కావడానికి ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. నీకే మహిమ ఘనత ప్రభావం, నీకే మహిమ ఘనత ప్రభావం నాయన. సహాయం చేయండి. బలపరిచి యెహోవానికే స్తోత్రాలు, స్వస్థపరిచి యెహోవానికే స్తోత్రాలు, కార్యాలు చేసే దేవానికే స్తోత్రాలు, మహిమపరిచే దేవానికే స్తోత్రాలు, కృప చూపించే దేవానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేను. ప్రతి కార్యంలోనూ మీరు నడిపించే దేవుడుగా ఉన్నారు నాయన. అందరు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మలను పెంచి పోషించి సంరక్షించే దేవుడు అని నమ్మి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సహాయం చేయండి అయ్యా. మా బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బలహీనతలో సహాయం చేసే దేవుడు నాయన. అనేక సార్లు పౌలు గారికి ప్రభా మీరు ఎన్నోసార్లు ప్రభా సహాయం చేసి నడిపించి బలపరిచిన దేవానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని కూడా బలపరిచి ధైర్యపరిచి నీ కృపా బాహుళ్యంలోనికి నడిపించి మీరు మహిమ పొందమని ఈ దీనుడిగా దీని సేవకుడిగా నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించి మాతో మీరు ఉండమని అడుగుచున్నాను తండ్రి. సహోదరుడు రాజ్కుమార్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. దయ రాజ్కుమార్ గారిని, అలాగే ప్రభా ఆయన తన భార్య సునీత గారిని, అలాగే బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. రాజీవ్ బాబుని బట్టి, ప్రశాంత్ బాబుని బట్టి నాయన, ఆనంద్ బాబుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారిని కూడా దీవించి చక్కని స్టడీస్లు పొందుకోవడానికి సహాయం చేయండి. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో భద్రపరిచి ఆయన డ్యూటీలో, ప్రయాణాల్లో, సమస్తంలో మీరు తోడుగుండి సహాయం దయచేయండి నాయన. కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. వారి సహవాసంలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రేమలో నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కృపలో భద్రపరిచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా నాయన. నన్ను, నా బిడ్డలు, నా కుటుంబాన్ని కూడా క్షేమంగా కాపాడి నీ మంచి ప్రేమలో ముందుకు సాగడానికి మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అదే త్రోవలో ప్రభా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ప్రభా మా టీసీఎఫ్ సంఘాన్ని, సంఘ బిడ్డలను, విశ్వాసులు అందరినీ క్షేమంలోనికి నడిపించి నాయన సురక్షితమైన ప్రేమ, సురక్షితమైన ఆనందం దయచేయమని మీ కరుణ చేత, కృప చేత, ప్రేమ చేత మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. సహాయం చేసి నడిపించి మీరు మహిమ పొందుతారని ఈ దీన సేవకుడిగా, దీనుడిగా నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించి శుభాశీర్వాదాలు, దీవులు ఎల్లప్పుడూ మాకు దయచేసి మీరు మహిమ పొందుతూ మంచి ప్రేమ, మంచి కృప, మంచి దయ, మంచి దీవులు మాకందరికీ దయచేయమని ఈ ఉదయకాలపు ప్రార్థన ఆలకించి నాయన శుభమును, ఆశీర్వాదమును, దీవెను, ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానమును మాకు ఇచ్చి నడిపించను అని ప్రభా. ఎవరైతే ప్రార్థన అవసరత ఉన్నారో వారి అవసరతను తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ధన్యరావుని బట్టి నీకు స్తోత్రాలు. ధన్యరావుని, వారి కుటుంబాన్ని మీరు పోషించి సంరక్షించి నీ కృప చూపించండి. ఆయన డ్యూటీలో మీరు తోడుగుండి సహాయము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అదే త్రోవలో ప్రభా నాయన టీసీఎఫ్ సంఘం కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, బిడ్డల కొరకు, నాయన జరగనున్నటువంటి ఎలక్షన్ కొరకు అన్ని విషయాలు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. క్రమంగా, మర్యాదకరంగా, దీవునికరంగా, ఆశీర్వాదకరంగా చక్కగా జరిపించి మీరు మహిమ పొందుతారని దీనుడిగా, దీని సేవకుడిగా నేను చేస్తున్న ప్రార్థన ఆలకించి శుభాశీర్వాదాలు మాకందరికీ దయచేయమని, మీరే మహిమ పొందుతారని ఈ కొద్దిమల్ని పాసని చేర్చమని నజరుడైన యేసు నామములో అతి మిక్కిలి ఎంతో బ్రతిమాలు వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.